పదవులని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు, వేటాడి పదవులు ఇచ్చుడే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పదవులు కొంచెం లేట్ అవుతున్నాయి అని అంటున్నారు, కానీ మన మంత్రులే 3 కొంచెం లేట్ అయింది. అంటే పదవుల కంటే పరిపాలన ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది, కానీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడు మమ్మల్ని ఇన్ఛార్జ్ రేసిరి గారు కరీంనగర్ రేసిరి పోయి తిరిగి వచ్చి ముందు మేము తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్క పోతున్నది మా మీనాక్షి సారు. ఏం చేయదు కానీ బోనాల పండుగ శివశక్తి పట పండు కొరికినట్టుగా కవితమ్మ పండు కొరికితేనే మీరు ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గట బీసీల కథ 72 గంటలు నేను బుగ్గి తినా ఎడవాసిన అని ఆమె చెప్ప తిరుగుతుంది. ఆమె భయానికే మీరు సర్కారులో ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు అనేది అంటుంది. మరి బీసీల మీద తగ్గ పోరాటం చేస్తుందట, మరి భయపడుతురా? అప్పుడు అయ్య మీద ఎందుకు పట కొరకలేదని అడగపోయినా ఇక మీరు చెప్పారా? కామారెడ్డి డిక్లరేషన్ మేమిచ్చినామా కవితకి ఇచ్చిందా? మీరే మేమిచ్చిందా అని మేము చేస్తే మీకెందుకు సంతోషం, మీకెందుకు కోపం? ఇంకా అడ్డుపడకపోతే చాలు. అందరూ మాదే మంచి జరిగితే మాదే చెడితే మనకు సంబంధం లేదు. మరి 10 సంవత్సరాలు అలా అయ్యి ఉన్నాడు. బీసీలది 33% నుంచి 23% తగ్గించిన గనుడు ఆయన. మరి ఆ రోజు గయ్య గిట్టెట్ట చేస్తున్నావే మయ్యగానట్ట చేయకు, బీసీలు అంటే నాకు పేనం అయ్యా అని అనొచ్చు కదా. మరి ఎందుకనిలే? కాబట్టి ఇదంతా రాజకీయ ఎత్తుగడ. వాళ్ళేదో బీసీలకు దగ్గర కావాలని మేము సిన్సియర్గా పనిచేసే ప్రయత్నం చేస్తాం. బీసీలకు చట్టం తెచ్చుడు కాదు, అమలు చేయడం కూడా బాధ్యత తీసుకుంటాం. సో దాంట్లో వీళ్ళుంటే కలిసి వచ్చేటోళ్ళు ఎవరైనా కలిసి రావచ్చు. మా తీర్మార్ మల్లన్న అంటున్నాడు, మేము కూడా నా ప్రెషర్ కూడా పడింది, నాకు కూడా ఉన్నది అంటే మీరు ఎంత మేరకు పని చేసినా అంతవరకు మీరు చెప్పుకోండి, ప్రచారం చేసుకోండి, దానికి ఏం సమస్య లేదు. కానీ ఇప్పుడు ఈ కేంద్రం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాంట్లో అందరు కలిసి వస్తే మంచిది. ఆల్ పార్టీస్ అన్ని కూడా మంచిదంటే మీరు అనేది మొత్తం మందలు ఇస్తలేరాట, వాళ్ళని పక్కకు పెట్టిరాట బీజేపీ కోళ్ళ దగ్గర. మరి రమ్మని పిలిస్తే వాళ్ళు రాకపోదురా? మేము మమ్మల్ని పిలుస్తలేరు అని వాళ్ళు అంటారు. అందుకని ఇప్పుడు అవి కూడా పక్కకు కొడుతున్నాయి. మేము కూడా ధర్నా బీసీల మీద మాకు కూడా ప్రేమ ఉంది, మేము కూడా రాగం ఎత్తుకుంటున్నామని ఇప్పుడు ఆ కోళ్ళ కాదు. మా మీద ధర్నా వద్దు, ఆడ ధర్నా పెట్టుకోరి. చట్టం చేసిన మీద కాదు కదా కోపం నీకు ఉండాల్సింది, చట్టం చేయాల్సిన దాని మీద కదా. ఇప్పుడు ఏముంది, అన్ని అయిపోయినాక పెద్ద మనిషి వచ్చి తీర్పు చెప్పినట్టే కాదు చేసేది. అన్ని మనం గీనే చేస్తాము. ఇప్పుడు ఈ శాసన మండలిలో చేస్తాం, శాసనసభలో చేస్తాం, అన్ని పార్టీలు ఒప్పుకునే. ఈడనేమో ఓకే, ఆడనేమో నై. ఆడికి పోయేసరికి బీజేపీ ఇప్పుడు ఏమంటారు, రామచంద్రు వీళ్ళంతా కలిసి ఏమంటారు, కానీ మేము ఎట్టా కానిస్తాం అని అంటాడు. రామచంద్ర అయితే నీ ముచ్చట ముద్దుగానే ఉంది. ఇప్పుడు కథ ముచ్చట ఏంటంటే ముస్లింలను అల్లకెళ్ళి తీసేస్తే మేము కథ కానిస్తాము, మరి ఎందుకో మీరు ఆడ తలొగ్గుతురు అనేది ఆ కోజాలు చెప్తున్నాయి సార్. మనకాడ 3-4 ఉన్నాయి, గుజరాత్లు 26 ఉన్నాయి. మరి ఆడెట్లా చేసిరు కాక అని అడుగు. అట్లా కాదు, దేశం మొత్తానే చేసిరు కదా. దేశం మొత్తాన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేసే ఉన్నారు కదా. ఇప్పుడు మనకు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలని ఒక చట్టం చేసుకున్నాం కదా, ఈడబ్ల్యూఎస్ చట్టం. దాంట్లో కూడా ముస్లింలు 3-4 పెద్ద కులాలు ఉంటాయి. పఠాన్లు, సయ్యదులు, రియాజ్లు, ఇట్లా వీళ్ళు ఒక 3-4 కులాలు ఉంటాయి. మరి వాళ్ళకి బలిసిన ముస్లింలకు ఇస్తావు, పేద ముస్లింలకు అడేమొచ్చింది పంచాయతీ? నువ్వే కదా చేసిందా చట్టం. అంటే మేము కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే అయింది, అది సంతకం పెట్టలే. ఫైనల్గా మోడీ వచ్చిండు, చూసిన వరకు ఇది బాగుందని చెప్పి సంతకం పెట్టిండు. మరి మోడీ పెట్టిన సంతకంలో కూడా ముస్లింలకు ఇచ్చినావుగా నువ్వు. ఆ రోజు మరి ముస్లింలను తీసేస్తాను ఎందుకు తీసేయలేదు నువ్వు? చేతగాక ముచ్చట్లు ముస్లింల మీద చెప్తారు. మరి అట్లా అనుకుంటే అసలు ముస్లింలు ఉంటే ఏం చేయని అనుకుంటే ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఆయన అసలు మమ్మల్ని ఓటక్కు కూడా తీసేరి అన్నాడు. వీళ్ళు రాజకీయం కొరకు ముస్లింలను, రాజకీయం కొరకు పాకిస్తాన్ను వాడుకుంటారు తప్పితే అసలు వాళ్ళకొక ఇతమిద్దమైన ప్రాతిపదిక లేదు. బీసీలు అంటే అసలు ప్రేమే లేదు. బీసీల ద్రోహ పార్టీగా బీజేపీ రేపు చరిత్రకి రాసుకో. రేపు రాహుల్ గాంధీ మా లక్ష్యం ఏంది, బీసీలకు చట్టసభల్లో న్యాయం చేయడమే మా నాయకుని యొక్క జీవిత లక్ష్యం, రాజకీయ లక్ష్యం కాదు. అట్లా వేసుకొని కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగిండు కాబట్టే కులగణన పెట్టిండు ఆయన 2027 సెన్సెస్లో. రేపు చట్టం కూడా చేయిస్తాం మొదలు నుంచి. ఇదే ఉన్నది జీవో రావాల్సిందే, పార్లమెంట్లో మీరు 9th షెడ్యూల్ చేర్చాల్సిందే. చేర్చకపోతే మీరే ద్రోహులు అవుతారు. మేము అమలు చేస్తాం. ఎట్లా చేస్తామని ప్రత్యామ్నాయ ఒక మార్గం ఉంది, అది అతి త్వరలో అది కూడా విడుదలవుతుంది.
సార్ ఏం లేదు కానీ ఇక మరి అయితే నాకైతే ఒక అనుమానం వచ్చింది. ఇక మరి అద్దకి దగ్గర ఎమ్మెల్సీ అయినాక అమ్మవారి నిండాళ్ళ దీవెనార్థి తీసుకోవాలని బోనాల పండుగలో అడుగు పెడితే అరే వచ్చే అందుకో అది ఓహో ఆ ఎమ్మెల్సీ వచ్చారు, అద్దకి దయాకర్ వచ్చారు, పారా అడుగుదాం పారా, మన బాధ చెప్పుకుందాం పారా అని నిరుద్యోగులు అంతా కందిరీగలేక చుట్టుకుర్రాట. మరి వాళ్ళకి ఏం చెప్తే సారు పాపం. ఆ రోజు ఇక వాళ్ళు అసలు వస్తారో అనుకోలేదు తాత. నేను వచ్చి అరే ప్రశ్నించిండ్రు, నిలదీసిండ్రు, విమర్శించిండ్రు, అన్ని రకాలు ఉన్నారు దాంట్లో. మరి ఇదేదో లెక్క తేడాగా ఉన్నది, ఇట్లా కాదు కానీ నేను మళ్ళా వస్తా అని చెప్పిన. మళ్ళా వస్తా అని చెప్పి ఒక డేటు, ఇక సండే అయితే ఇక ఎవరు పనులు ఉంటారు, మళ్ళీ సోమవారం నాడు పోయినా. ఎందుకంటే అమ్మే అడిగిచ్చినట్టు అనిపించింది నాకు వాళ్ళతో, అమ్మవారే అడిగిచ్చినట్టు. మరి ఈనాలే కదా అని పోయి కూర్చొని నేను మా ఆవిడ కలిసి దాదాపు ఒక 3 గంటలు కూర్చున్నాం తాత. దాంట్లో బాధ ఉన్నోడు బాధ చెప్పిండు కానీ రాజకీయం ఉన్నోడు రాజకీయం చెప్పిండు, ట్రోల్ చేసుకున్నాడు చేసుకుంటే